అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. హాయ్ అండి. నేను మీ లలిత. మా ఇంట్లో చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. సో, ఆ స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. మా ఇంట్లో అంటే మా ఇంట్లోనే కాదు ఎవ్వరి ఇంట్లోనైనా జరిగే ఒక చిన్న పొద్దున్న తతంగం ఏంటి అంటే చట్నీ అండి. చట్నీ చేయడం అంటే టిఫిన్‌లు ఎన్ని రకాలైనా మనం వేస్తాం. చట్నీకి సరికొచ్చేసరికి అరే! చట్నీనా? చట్నీ చేయాలా ఇప్పుడు? అందులోకి కొబ్బరి చట్నీ అంటే ఆ కొబ్బరికాయ తెచ్చి కోర్ తీసి ఇవంతా చాలా తలకాయ పోటే. నాకేంటండి ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళందరికీ తెలుసు. సో, ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అయిందంటే, కొబ్బరి చట్నీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చే వరకు మనకి ఎండ్ అయిందండి. అప్పటికే మన స్టోర్‌లో దోస మిక్స్, ఇడ్లీ మిక్స్ దొరుకుతుంది ఇన్‌స్టంట్‌గా. అంటే రెడీ చేసుకుంటే సరిపోతుంది వాటరేసుకొని. అలాగే చట్నీ మిక్స్ ఎందుకు చేయకూడదు? చట్నీ మిక్స్‌లో కూడా వాటరేసుకుంటే చట్నీ అయిపోయేలాగుంటే, అరే! ఎంత బాగుండు అనిపించింది. ఆ బాగుండు అనే ఆలోచనలో నుంచే ఒక ప్రయోగం పుట్టుకొచ్చిందండి. నేను గూడా ఏమనిపించిందంటే, ఆ వాటర్ ఒక్కటి తప్పించి మిగతాదంతా కూడా సేమ్ ప్రాసెస్ లాగా చేసి, మనకు కావాల్సినప్పుడు వాటరేసుకుంటే సరిపోతుంది కదా! అట్‌లీస్ట్ కనీసం కొన్ని రోజులు నిలవ ఉంటుంది అని ఆలోచనొచ్చింది. ఆలోచన బానే ఉంది. మరి నేను ఆచరణలో పెడతాను. తినే మనిషి కూడా దొరకాలి కదా! ఆ ప్రయోగమే మా వారి మీద కూడా చేసేసానండి. సో, ప్రతిరోజు ఇలాగే చేసి ఒక వారం రోజులు ఆయనకి పెట్టానండి. పెట్టిన తర్వాత ఆయన ఒక 2 రోజులు, 3 రోజులు ఏమి మాట్లాడకుండా తిన్నారు. బావుందని, ఎలా ఉందని అడిగేదాన్ని. బావుందని చెప్పేవారు. తర్వాత ఆయన అన్నారు, "చట్నీ గూడా పెట్టి బావుందా అని అడుగుతున్నావు. సరే ఇది పక్కన పెట్టు. కానీ చట్నీ మిక్స్ రోజు ఒకేలా ఎలా అవుతుంది అంటే సంథింగ్ ఒకరోజు వాటర్ అన్నా ఎక్కువవుతుంది, లేకపోతే ఉప్పు తక్కువవుద్ది, లేకపోతే పోపులు ఏయో పడతాయి. ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి కాకుండా ప్రతిరోజు ఒకే ఫ్లేవర్ వస్తుంది. అసలేంటి అని అడిగారు. అడిగిన తర్వాత అప్పుడు నేనన్నాను, సర్లేండి వారం రోజులు తిన్నారు. మీరు టేస్ట్ బావుంది. లైవ్ ఫుడ్డు అనొచ్చింది. నేను ఈ చట్నీ మిక్స్ ఇన్‌స్టంట్‌గా తయారు చేస్తున్నానండి. మీకు వారం రోజుల నుంచి మీకు పెడుతున్నానని అడిగాను. చట్నీ మిక్స్ ఇన్‌స్టంట్ ఏంటి అన్నారు. అప్పుడు నేను చెప్పానండి. మీలాగా చాలా మంది ఇళ్లల్లో నేను టిఫిన్‌లు ప్రిపేర్ చేస్తాం. చట్నీ చేయాలంటే మాకు శ్రమ. అందుకని ఒకే చట్నీ మీకు కొబ్బరి చట్నీ ఫ్లేవర్. అలాగే చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే పల్లి చట్నీ అంటారు, పుట్నాల చట్నీ అంటారు, అల్లం చట్నీ అంటారు. అలాగే చట్నీ మిక్స్‌లో ఇన్ని రకాలు తీసుకురావడానికి తొందరగా అయ్యే మాటలు కాదు. మీరనుకున్నంత తేలిగ్గా గాదు. ఎందుకంటే ఆ టయానికి కరెంట్ పోతే మిక్సీలుండవు. అందుకని చట్నీ మిక్స్ ఏంటంటే జస్ట్ మనం పోపు గూడా పెట్టేసి రెడీగా ఉంటుందండి. జస్ట్ వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ కలుపుకుంటే చట్నీ మిక్స్ కొబ్బరి చట్నీ ఉంటుంది, పుట్నాల చట్నీ ఉంటుంది, పల్లి చట్నీ ఉంటుంది. రోజు మనం మార్చి మార్చి టిఫిన్ ఎలా తింటున్నామో చట్నీ గూడా అలా మార్చి మార్చే ఉండాలి కదండీ! సో, అలాగే మా ఇంట్లో పుట్టుకొచ్చిన ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రయోగం ఈ రోజున మన ఔట్‌లెట్స్ అన్నిటిలో గూడా ఈ చట్నీ మిక్స్ ఉంటుందండి. ఇదేం అక్కర్లేదండి. జస్ట్ మీరు పట్టుకెళ్ళి కట్ చేసుకొని ఒక 2 స్పూన్లు బౌల్‌లో వేసుకొని అలా కొంచెం నీళ్ళేసి కలిపేశారనుకోండి, మీకు చట్నీ రెడీ టేబుల్ మీద ఎళ్ళిపోతుంది. మీరు ఇంట్లో యథావిధిగా లైవ్‌లో చట్నీ తీసుకుంటే ఎలా ఫ్లేవర్ వస్తుందో, ఏ టేస్ట్ వస్తుందో అలా రాకపోతే నన్నొచ్చి అడగండి.